చిన్న పిల్లలకి ఫిష్ పెట్టాలంటే చాలా భయంగా ఉంటుంది కదా, ముళ్ళులు కుచ్చుకుంటాయేమోనని. ఇప్పటి నుంచి ఇలా చేసి పెట్టండి, వాళ్ళ చేతికి ఇచ్చేసినా తినేస్తారు. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, రండి చూద్దాం. పాన్ లో కొన్ని వాటర్ వేసుకుని ఫిష్ ని వేసి ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ని బయటికి తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫిష్ ని మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ముళ్ళులు వస్తే తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న నగెట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు బీట్ చేసుకున్న ఒక ఎగ్ లో ఇందాక చేసి పెట్టుకున్న ఫిష్ ని డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా పాన్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని తిప్పుకుంటూ 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న ఫిష్ ని కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని పైన కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫైనల్ గా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే డిఫరెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.